పాయింట్ ఏమిటంటే మిథునం తీసి 10 ఏళ్ల తర్వాత రేపు ఇవాళ ఆయన బర్త్డే, ఎల్లుండి కన్నడంలో ఇది 70, కర్ణాటక అంతా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మిథునం 10 ఏళ్ల తర్వాత. మిథునమే పేరు, మిథునమే, డైరెక్టర్ నేనే, వాళ్ళే యాక్టర్స్, సేమ్ థింగ్. డబ్బింగ్ అంతే, మళ్ళీ సున్నామని పెట్టారు, మిథున సంస్కృతం కదా అని పెట్టేశారు. సో అది బాలుగారి విషయం. సో ఇట్ ఈజ్ అ ప్లెజర్. ఆయనతోటి గడిపిన ప్రతి క్షణం ఒక మెమరీ. ఎన్నో నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. మామూలుగా వినయము, తెలివితేటలు, ఎక్కడ నొప్పించక తానొవ్వక, తప్పించుకు కాదు ఒప్పించుకు తిరుగువాడు బాలు. యాక్చువల్గా అందరినీ ఎలా కన్విన్స్ చేసి, సో సచ్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇవాళ ఆయన ఎంత పాపులర్ అని చెప్పడానికి ఇవాళ ఆయన్ని అసలు మర్చిపోలేదని మొత్తం యావత్ భూగోళం అన్ని చోట్ల ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రాం అయిపోగానే వెంటనే నేను రవీంద్ర భారతి దగ్గర 10 గంటల నుంచి దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూస్ ప్రోగ్రాములు జరుగుతున్నాయి. కాకినాడలో జరుగుతున్నాయి, రాజమండ్రిలో జరుగుతున్నాయి, రకరకాలుగా విదేశాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంచేత మనం మర్చిపోలేని మన ఇంట్లో భాగం, మన కుటుంబ సభ్యుడు బాలుగారు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి. తర్వాత మా శివనాగేశ్వరరావు మాట్లాడతాడు. శివనాగేశ్వరరావుకి బాలుగారు అంటే ప్రాణం, అంత ఇష్టం. సో అది ఒక పార్శ్వం. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మాకు శివనాగేశ్వరరావు చాలా ఆత్మీయుడు, మాకు కుటుంబ సభ్యుడు లాంటి వాడు. మేము కలిసి కష్టాల పడవలో ప్రయాణం చేసినప్పటి నుంచి చెన్నై ఇవాళ వరకు అలాగే ఉన్నాం. ఇంచుమించు నేను అతను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ ఉన్నా. ఈసారి ఉండనేమో అన్న భయంతో ముందే ఇందులో కూడా ఉన్నాను, ఇంకా తీయలేదు వాళ్ళు. అలాగా సో తనదైన ఒక శైలి ఉంది, దానికి కామెడీ ఏదైనా దాన్ని సెటైర్గా కామెడీగా చెప్పే ఒక ప్రతిభ ఉంది శివనాగేశ్వరరావు దగ్గర. చాలా చిత్రంగా ఇవాళ రాగానే పాట రాశాడు అంటే నేను ఇంకా రాయొద్దందాం అనుకున్నాను, కానీ చూశాక ఇలాంటివి ఎన్ని రాసినా మాకు బెంగలేదు, ఎందుకంటే ఈ భాష మాకు రాదు. అయితే మనం వేరే భాషల్లో ఈ సినిమా అందుకే పాన్ వరల్డ్ అని ఎందుకన్నాడు అంటే ఇది చైనాలో, జపాన్లో, కొరియాలో ఎక్కడ వేసినా సరే వాళ్ళ ఇది మన భాష అనుకుంటారు. అలాగా ఎంత ఓన్ చేయదగ్గ భాష అన్నమాట. చాలా తమాషాగా ఉంది. ముఖ్యంగా ఐ షుడ్ అప్రిషియేట్ ద హీరో ఆఫ్ దిస్. చాలా చక్కగా మనవాడు అజయ్ అదరగొట్టేశాడు. నేను ఫస్ట్ అజయ్ని చూసి యవ్వనంలో ఉన్న కోట శ్రీనివాసరావు అనుకున్నా. ఫస్ట్ షాట్ చూడగానే మంచి భవిష్యత్తు ఉంది, గొప్ప నటుడు అతను. అతన్ని కరెక్ట్గా వాడుకోవడం తెలిస్తే ఇలా కూడా చేయగలడు అజయ్. ఆ అమ్మాయి ఎవరు సరే, అమ్మాయి నాకు తెలియదు, అమెరికా. ఓకే సరే, ఏదైనా వాళ్ళిద్దరూ ఈడు జోడుగా ఉన్నారు. అదే చెప్పదలుచుకున్నది ఏమిటంటే గబుక్కుని సన్నగా పెట్టకుండా చక్కగా బాగుంది, తమాషాగా ఉంది. అంటే దేర్ ఇస్ సంథింగ్, ఏదో చూడాలన్న తపన వల్లే 2 సార్లు వన్స్ మోర్ కూడా చూసాం. సరే, మిగతా మిత్రులు చాలామంది ఉన్నారు మాట్లాడడం. సునైన మా అద్భుతంగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది, స్వతహాగా ఆర్టిస్ట్ కాబట్టి. సో టీం అందరికీ, ముఖ్యంగా నిర్మాతకి చెప్పింది పాట జిబ్రిష్ అని మేము అంటుంటాం, అతను కాదంటాడు. ప్యాన్ గ్లోబ్ భాషలో సునైన పాట కూడా పాడింది. సో చాలా విశేషాలు ఉన్నాయి ఈ సినిమాలో. శ్రీరాశ్రీ ఉన్నాడు, మా చంద్రబాసు ఉన్నాడు, మిగతా మిత్రులందరూ ఉన్నారు. సో ఎనీహౌ అగైన్ ఈ టీం అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, మా శివనాగేశ్వర్ నమ్మి అతని చేతిలో బుడ్డు కోటేశ్వరరావు గారు అమెరికాలో ఉంటూ కూడా మా వాడిని నమ్మి సినిమా తీస్తున్నందుకు ఖచ్చితంగా మాట నిలబెట్టుకుని మంచి సినిమా తీస్తాడని ఆశిస్తూ శుభం భూయాత్, శివోహం. ఈరోజు బాలుగారి జయంతి రోజు శివనాగేశ్వరరావు గారు రచించిన పాట విడుదల చేయడం, ఆవిష్కరించడం మా చేతుల మీదుగా చాలా ఆనందంగా ఉంది. బాలుగారితో చాలా అనుబంధం నాకు. నా మొదటి పాట పాడింది బాలుగారే. మంచుకొండలో చంద్రమ్మ అనే తాజ్మహల్లో
మొదటి పాట పాడి నన్ను ఆశీర్వదించింది బాలుగారే. అట్లాగే ఈ మధ్యనే నా గురించి వస్తున్న ఒక పుస్తకంలో మొదటి మాట కూడా బాలుగారే రాశారు. దానికి దురదృష్టవశాత్తు నేను పెట్టుకున్న పేరేంటంటే చివరి మొదటి మాట అని పెట్టుకున్నాను. బాలుగారు వందలాది పాటలు నేను రాసినవి పాడారు. ఆయన పాడడం వల్ల నాకు, నా సాహిత్యానికి ఎంతో గుర్తింపు, ఎంతో మంచి పేరు లభించింది. అలాంటి బాలుగారి గురించి 4 మాటలు చెప్పే సందర్భంగా నేను దీన్ని భావిస్తూ, ఆయన గాత్రం అమృత తుల్యం, ఆయన వ్యక్తిత్వం ఆదర్శనీయం, ఆయన ఆహార్యం అనుసరణీయం, ఆయన సంస్కారం ప్రాతస్మరణీయం. మరణం మనిషికే కాని మంచితనానికి కాదు, మరణం మనిషికే కాని మంచితనానికి కాదు, పరిమితి ప్రాణానికే కాని ప్రతిభకు కాదు, కనుమరుగు కాయానికే కాని కీర్తికి కాదు, అవధులు ఆయుష్కే కాని యశస్సుకు కాదు. మీ యశస్సు, మీ ప్రతిభ, మీ కీర్తి, మీ మంచితనం వెండితెర సాక్షిగా మా గుండె తెరలో పదిలం శాశ్వతం. గాలి ఉండని చోట ప్రాణవాయువు మీ పాట, నీరు నిండని చోట గాలి ఉండని చోట ప్రాణవాయువు మీ పాట, నీరు నిండని చోట తేనె సింధువు మీ పాట. గాలి ఉండని చోట ప్రాణవాయువు మీ పాట, నీరు నిండని చోట తేనె సింధువు మీ పాట. మరణమంటూ ఎరగని మీ పాట మా బ్రతుకు కలను బ్రతికిస్తుంది, జ్ఞాపకాల లోగొంతుకలో బ్రతుకంతా వినిపిస్తుంది. బ్రతుకడం ఎలాగో వివరిస్తుంది, బ్రతుకును సార్థకం చేసుకోవడం ఎలాగో బోధిస్తుంది. మీరు మాకు మహాబోధి వృక్షం లాంటి వారు. మీ జ్ఞాపకాల నీడలో, మీ స్వరాల స్మృతుల్లో జ్ఞాన సంపదను, గాన సంపదను పెంపొందించుకునే పిల్లలం. మీ రాగాంబరంలో మెరవాలనుకునే చుక్కలం, మీ స్వరార్ణవంలో కలవాలనుకునే కన్నీటి చుక్కలం బాలుగారు. అట్లాగే శివనాగేశ్వరరావు గారు ప్రపంచమంతా నా ప్రతిభను ఇంకా గుర్తించకముందే నాలోని సామర్థ్యాన్ని గుర్తించి, అభిమానించి, ప్రోత్సహించి, ప్రేమించి, ఆదరించి, అన్నం పెట్టి చిట్టి కూడా రాసిచ్చారు. చిట్టి ఏంటంటే చాలా సినిమాల్లో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ చిట్టి ఏంటంటే, ఈ చిట్టి రాసినందుకు నా జీవితాంతం కృతజ్ఞుడినే ఉండాలి. ఎందుకంటే ఆ చిట్టి ఏంటంటే, ఒకసారి ఒక చిట్టిలో రాసి, ఇతని పేరు చంద్రబోసు, చాలా స్పార్క్ ఉంది, ఇతను మీకు పనికొస్తాడేమో చూడండి అని చెప్పేసి ఆ చిట్టి రాసి కీరవాణి గారి దగ్గర పంపించారు శివనాగేశ్వరరావు గారు. అట్లా కీరవాణి గారికి నాకు బంధం పటిష్టం అవడానికి ఆ పునాదిలో పెద్ద రాయి శివనాగేశ్వరరావు గారు. జీవితాంతం మర్చిపోను. నాకు అవకాశం ఇచ్చిన ముప్పలనేని శివ గారిని, శివనాగేశ్వరరావు గారిని, రామానాయుడు గారిని, కీరవాణి గారిని, రాఘవేంద్రరావు గారిని ఎప్పుడూ మర్చిపోను. అందరూ కూడా మనసులో నిత్యం మెదులుతూనే ఉంటారు. మనస్ఫూర్తిగా శివనాగేశ్వరరావు గారు ఎన్నో ఘన విజయాలు సాధించిన చిత్రాలు నిర్మించారు. మనీ మనీ మనీ, లక్కీ ఛాన్స్, 1/2, పట్టుకొని చూద్దాం, హ్యాండ్స్ అప్, సిసింద్రి, ఓ పని అయిపోతుంది బాబు, ఎన్నో చిత్రాలు, నాయనమ్మ, ఎన్నో ప్రత్యేకమైన ఒరవడితో ఉండే చిత్రాలు నిర్మించారు. మళ్ళీ ఈ చిత్రంతో శివనాగేశ్వరరావు గారికి పూర్వ వైభవం రావాలని, సాధించాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ, ఈ సినిమా విజయం సాధించాలి అనడానికి మరొక కారణం ఏంటంటే, ఈ సినిమాలో నటిస్తున్న కథానాయకుడు నా సోదర సమానుడు, నా సాటి రచయిత చైతన్య ప్రసాద్ గారి అబ్బాయి ప్రణవ్ చంద్ర. నాకు కూడా పుత్రుడితో సమానం కాబట్టి తప్పకుండా ఈ సినిమా అందరి కోసం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్రంలో పాటలు రాసిన శ్రీరాశ్రీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, చిత్రంలో చైతన్య ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శివనాగేశ్వర గారికి అద్భుతమైన పాట రాసి ఒక విచిత్రమైన లోకంలో విహరింప చేశారు, మనస్ఫూర్తిగా అభినందనలు. ఒక మంచి పాట పాడబోయే అవకాశం కూడా నాకు ఇస్తున్నారు, దానికి కూడా ధన్యవాదాలు. సంతోషం. అయ్యా, ఇప్పుడు మీ అందరికి కూడా నేను మన్నించమని కోరుకుంటున్నాను. షూటింగ్ మధ్యలో వచ్చానయ్యా, 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాను. నేను అంటే చాలా మాట్లాడాలని ఉంది కానీ, మీ గురించి చెప్పాలని ఉంది కానీ, అదేది ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏది పెడతారుగా, సగం అంటే మొదలు పెడితే మళ్ళీ కష్టం అయితే. అయ్యా, పాత్రికేయ మిత్రులకి, పెద్దలందరికీ కూడా నమస్కారం. బాలు గారికి ఏం చెబుతామండి, ఆయన గానగంధర్వుడు, ఆయన కారణజన్ముడు. వచ్చాడు, పని చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడ ఉండాల్సినోడు కదా, అక్కడ ఉండాలి. చాలా టైం అయిపోయిందిలే, పాడిన ఒడుగు చాలు రా, నాకు ఇక్కడ పాడాలని చెప్పి ఆయన తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అటువంటి గానగంధర్వుడికి
శిరస్సు ఉంచి ప్రణామం చేస్తూ, అయ్యా ఈ సినిమా ఈయన కథ చెప్పడంతో ఈయన నాతో ఈ సినిమా చేయటం ఇదేంది పాట ఏంది వ్యవహారం ఏందిరా బాబా నాకు అర్థం కాల. కానీ ఈయన సినిమాలు చాలా ఉంటాయి కదా, అవి చూసి ఒక విచిత్రంగా ఉంటుంది, కొత్త ప్రయోగం ఉంటుంది. నేను అప్పటికి అడిగి ఏమంటే ఏయో విలన్ వేషాలు వేసుకునేవాడిని, అట్లా 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 ఇప్పుడు ఎదుగుతున్నవాడిని, మళ్ళా నాకు ఇదేంది సామాను. మళ్ళీ ఇంకో విషయం తెలుసు, అసలు దీంట్లో డబుల్ రోల్ నాది. అసలు అది చాలా విచిత్రంగా ఉంటుంది. మరి ఏమైందేమో నాకు అది భయం వేస్తుంటుంది అనమాట. ఒక టైంలో ఏందండి ఇదనంటే, నీకెందుకు నాకు ఉంది కదా నమ్మకం అని అంటుంటాడు. పోతే ఈ పాట దగ్గరికి వచ్చేసరికి నేను పాటలకి డ్యాన్స్ చేయటం ఏంది స్వామి నాకేం అర్థం కాదంటే, సరే ఈ ఒప్పుకున్న తర్వాత తప్పేది ఏముంది, ఆ అమ్మని తీసుకొచ్చారు అమెరికా నుంచి, మన TV5 మూర్తి గారు మేనగోళ్ళ అమ్మాయి ప్రణవి గారు. ఆ అమ్మాయి అతి దీని మీద పాపం చాలా వైప్రయాసాలకు వచ్చింది ఇక్కడికి. సరే వచ్చింది, షూటింగ్ బిగిన్ అయింది, బొమ్మలు సొక్కాలు ఏందో వ్యవహారం. అసలు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఎవరినంటే, ఫస్ట్ ఈయన చెప్పుకుంటే అసలు మొదట చెప్పుకోవాల్సింది శంకర్ మాస్టర్ గారిని. నిజంగా అంత గొప్ప మాస్టరు నా చేత నేను ఎక్కడ అలిసిపోలేదండి, ఎక్కడ అలిసిపోలా. నా బాడీకి తగ్గట్టు టక్క 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 చేసి అవతల పడేసాడు. అసలు ఒక్కో టైంలో చూస్తుంటే నీ ఎట్ట చేశానని నేను అనిపిస్తుందాడ. ఇది ఒక విచిత్రమైన కథ అండి, విచిత్రమైన సినిమా. శివనాగేశ్వరరావు గారి సినిమాలంటే మీరు వరవడు చూసుకోండి. పోతే ఇంకో మాట చెప్పాలండి, అది ఇప్పుడు చెప్పచ్చో లేదో తెలియదు కానీ, ఈ మధ్య కొంచెం ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం సినిమాలంటే పలానా సినిమాలు పలానా శివనాగేశ్వరరావు గారా, ఆయన ఫెయిడ్ కదరా, ఫెయిడ్ అవుట్ అయిన వాళ్ళ ఎవడు ఫెయిడ్ అవుట్ అయిన వాళ్ళ బాగా బూతులు తిట్టాను నేను. అసలు ఎవడు అర్హత ఎవడుకుంది, అసలు ఫెయిడ్ అవుట్ అయింది. ఎన్నో విజయాలు సాధించారు పెద్దోళ్ళందరూ కూడా. మన అందరికంటే ముందు స్వర్ణయుగం, బ్లాక్ అండ్ వైట్, విఠలాచార్య గారు, పుల్లయ్య గారు, ఆదుర్తి సుబ్బారావు గారు, రెడ్డి గారు, ఎంతమంది, కమలాకర్ కామేశ్వరరావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, వేటూరు సుందరరామూర్తి గారు, దాశరథి గారు, సినారే గారు, వాళ్ళందరూ ఫెయిడ్ అన్నా. ఇప్పటికి అంటున్నాంగా ఫెయిడ్ అయితే మర్చిపోవాలిగా, ఇంకా చూస్తున్నాంగా సినిమాలు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొన్ని దీంతో కట్టుబడి కథ ఇది ఉంటుంది, వాళ్ళకి నచ్చితేనే చేస్తారు సినిమాలు. దాసనారాయణరావు కంటే గొప్పవాళ్ళు ఎవడైనా లేదు, రాఘవేంద్రరావు గారి కంటే, విశ్వనాథ్ గారి కంటే, బాపు గారి కంటే వాళ్ళందరూ ఫెయిడా? విశ్వనాథ్ గారు కొంచెం పెద్దవారు అయిపోయారు, ఇప్పుడు సినిమా తీస్తే ఆడదా, విషయం ఉండాలా, ఫెయిడ్ గీడు కాదని బూతులు తిట్టే నేను వాడిని. ఎందుకు చేస్తావు, ఇప్పుడు ఎదుగుతున్నావు కదా కొంచెం, అది ఇది పుష్పనే ఇయ్యే వీళ్ళు తలుచుకుంటే అద్భుత ప్రయోగాలు చేస్తారు. ప్రయోగం చేయింది ఏముంది, ఇప్పుడు నా మీద ప్రయోగం చేశారు. నేను ఇంతకుముందు చేసుకునే చిన్న సినిమాలు, పుష్పలో గాడ్ ఫాదర్ లాంటి వాడు తెలుగులో మన పూరి జగన్నాథ్ గారు ఒక అద్భుతంగా, జ్యోతిలక్ష్మి, ఆ తర్వాత అసలు నువ్వు ఇది కాదురా అని చూపించినోడు సుకుమార్ గారు. అట్లానే కొన్ని ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాలను ఆహ్వానించాలా, చూడాలా, నచ్చితే మాట్లాడాలి, లేకపోతే ఫీడ్ అనే మాట వద్దండి. అసలు నాకు మహా చిరాకదే. సో రచయితకి, కళాకారుడికి ఎవ్వడికి ఫీడ్ అంటూ లేదండి. ఇది పనిచేసినంతకాలం వాళ్ళ కారణ జన్మలు అంతే. సో సరే నేను ఎక్కువ మాట్లాడితే క్షమించండి, ఇదంతా నా సొంత అభిప్రాయం అండి, ఎవరిని కించపరచడానికి కదా. మళ్ళీ బోచీలు తీసుకుని మళ్ళీ టకట నొక్కేసి ఇది అన్నాడు అని అంటుంటారు. నేను ఎప్పుడు ప్రతిసారి చెబుతుంటాను, నా మనసులో ఏమనుకుంటున్నానో నేను కించపరచడానికి కాదు ఎవరిని కూడా. నా అభిప్రాయం అది. ఫెయిడ్ అనేసరికి కొంచెం బాధ వేస్తుంది. ఎవడు ఫెయిడు, రిటైర్డ్ అయితే ఫెయిడా? అనుభవాల వెలుగులో వెళ్ళాలి తెలిసినా. వీళ్ళందరూ ఉండారు, ఇంత పెద్ద రచయితలు ఉండారు, శిరాశ్రీ గారు కానీ, వారు కానీ, బోసు గారు కానీ, వీళ్ళందరూ సాహిత్యాన్ని మదించారు. ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు. పరిశీలన దృక్పథం గల ప్రతి ఓడు కూడా ఒక క్రియేటరే, ఓ సృష్టికర్తే. సో ఏంటంటే సరే, నేను కొంచెం నాకు ఎక్కువ అవుతుంది. సో ఈ పాట, ఈ సినిమా కూడా చాలా బాగుంటుందండి, తొందరలో రిలీజ్ కాబోతుంది. నా మీద నమ్మకం ఉంచి
నాకు ఈ సినిమాలో ప్రధాన పాత్ర హీరోని నేను కాదండోయ్, ఇది విలనే కానీ ఇది హీరోయిన్, ఇదిగో ఈడు బొడ్డోడు, ఈడు ఏంది ఆ పిల్లోడు వచ్చా ఏంది ఆ హీరో అబ్బాయి ప్రసాద్ గారు అబ్బాయి, ఇదిగో ఈయన ఉన్నాడంటే మావోడు, అదిగో మంచి మంచి క్యారెక్టర్లు. ఒక కొత్త సినిమా అండి, మీరు దయచేసి, ఎందుకంటే కరోనా తర్వాత మనుషులు చాలామంది ప్రవర్తనలు మారిపోయినాయి, నిజాన్ని తెలుసుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ ఏది విషయం ఉంటే ఆ సినిమాను చూస్తున్నారు. ఆ నమ్మకంతోనే మళ్ళీ ఆయన కత్తి తీశాడు, జూలిపిస్తున్నాడు. మరి ఈ యుద్ధంలో గెలుస్తాడో లేదు నిర్ణయించాల్సింది మీరు. కాబట్టి కొంచెం ఆదరించమని కోరుకుంటూ మీ అందరి మధ్య సెలవు తీసుకుంటున్నానండి. ఏమనుకోమాకండి, షూటింగ్ ఉంది, వెళ్తున్నాను. అయ్యి పెద్దలందరూ క్షమించాలి కొంచెం. అయ్యా ఉంటానయ్యా, థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్స్ అండి. ఈరోజు మహానుభావుడు ఎస్పీబీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఫ్యాన్ కానోళ్ళు ఎవరు ఉండరు. ఏ సరిగమ పదనిసలు లేకుండా ఆయన్ని అనుసరిస్తూ కాలేజీల్లో స్కూళ్ళల్లో పాటలు పాడి, అది అంటే పాటలు అందరూ పాడతారు కానీ గమ్మత్తులు జిమ్మిక్కులు చేసేది ఆయన ఒక్కడే. ఎంత ఫ్యాన్ అంటే ఆపద్బంధవుడు సినిమాలో ఒడియబ్బా 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 అంటే ఆ గమకాలు అదే అట్లా సెకండ్స్లో చేంజ్ అయ్యే గొంతుకలు, అసలు అది అసాధ్యము. ఆయన తొవ్వలు నడుచుకుంటా కాపీ కొడితేనే నాకు శివనాగేశ్వరరావు గారు ఒక పాట పాడే అవకాశం ఇచ్చారు ఇందులో. నిజంగా అది ఎప్పటికీ రుణపడి ఉంటా. చాలామంది హీరోని హైలైట్ చేయడానికి రాస్తారు పాటలు, హీరోయిన్ని హైలైట్ చేయడానికి రాస్తారు. మదర్ సెంటిమెంటు, ఫాదర్ సెంటిమెంట్ ఎన్నో పాటలు వచ్చినాయి. కానీ ఫస్ట్ టైం ఒక విలన్ మీద సింపతి వచ్చే ఒక పాట నాతోను వాడించిండు. నిజంగా అది వండరే అవుతుంది. అది ఎట్లా అంటే భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అన్నట్టే, తర్వాత వారేవా ఏమి ఫేసు అన్నట్టే నా ఫేస్కు తగ్గట్టుగా పక్కా నా ఆ కురుపుల ముఖానికి తగ్గట్టుగా ఒక మంచి పాట ఇచ్చిండు. అది వండరే అవుతుంది. ఏం సార్ అదే ఇట్లా ఇరుకటంలో ప్రిపేర్ కాలేదన్న చంద్రప్రసన్న, నేను తప్పులు వాడితే ఏమనుకోకండి. ఇస్తావా? నువ్వే ఇస్తావు కదాడా. గుండాగాళ్ళ మండి మేం గుండాగాళ్ళ మండి, ఒక గుద్దుతో చంపేసి పానాలు గుంజేటి రౌడీగాళ్ళ మండి, మంచి తమ్ముల్లోళ్ళ మండి, డబ్బులిచ్చిన వాళ్ళకి దన్నుగా నిలిచేటి మున్నోళ్ళ మండి, మేం దున్నేస్తాములేండే మా విలనుల కదలే గనముర మరి మరి చెబుతా వినుమురా, భయపడి వనికే జనముర భయముకు ఉనికే మనముర, సకల జనుల సకల సబల రభస మనమురా. అక్కడోటి ఇక్కడోటి మంచిగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లెక్క పాడిన నేను. అదంతా వరుసగా బాగుంటుంది. మళ్ళీ ఇంకో సందర్భం వచ్చినప్పుడు పాడతా. అసలు ఎంత మంచి లిరిక్స్ పడ్డాయంటే, ఇంట్లో బల్లల దేవా కంత్రి కాలకేయా అంటూ ఉంటేనే కదా బాహుబలి హడావిడి, అందులో భిక్షు నాయక్ శంకర్ పైల్వాను అంటూ ఉంటేనే కదా నరతన, ఎప్పుడు బెటరే సినిమాల్లో విలను, తన్నులే తిన్నను నడుపును కదను, లంకలోన రంకెలు వేసేటి రావణ బ్రహ్మలమే, దానవీర సూర కర్ణలో రారాజు మేమేనులే అయ్యారే. గుండాగాళ్ళ మండి మేం గుండాగాళ్ళ మండి, ఒక గుద్దుతో చంపేసి పానాలు గుంజేటి రౌడీ గాళ్ళ మండి, పచ్చి చెడి గాళ్ళ మండి. ఇట్లాంటి లిరిక్స్ ఇచ్చిర్రు శిరశ్రీ గారు. థ్యాంక్ యూ సార్. మీ అబ్బాయికి ఈ సినిమా ఎట్లలో మీరు రాసిన పాట నాకు కూడా. ఇది శిరశ్రీ కదా,
చైతన్య మీరు నాకు అట్లా చెప్పారు ముందు. చైతన్య ప్రసాద్ సార్ ఇట్లా మెంటల్ దమాక్ కొంచెం దెబ్బతిన్నది. బోసన్న తలిగిందా, మనసుకు తలిగిందా పాట? ఇంకా లైన్గా అన్న బ్రహ్మాండంగా పాడారు, బ్రహ్మాండంగా రాశారు కూడా. ఎప్పుడెప్పుడు వినాల ఫైనల్ పాట అని ఎదురు చూస్తున్నాం. అంత బాగుంది. థ్యాంక్ యూ అన్న. అంటే విలన్స్కి ఫస్ట్ టైం విలన్స్ రింగ్ టోన్ కాలర్ టోన్ ఇదే ఉంటుంది మా విలన్ బ్యాచ్ అందరికీ. ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ముఖం చూసి ఇచ్చిన వేషం అదే. ఎక్కడో ఒక 4వ వరుసలో 5వ ఓన్ లెక్క ఇలవడ్డం అన్నమాట బిగుసుకుపోయి. అన్నా వస్తలేడనా, అన్నా ఓకే అన్నా అని పట్టుకొచ్చినాం అన్న. ఇటువంటి వేషాలు వేసినాం. కానీ ఫోర్గ్రౌండ్లకు తెచ్చి శివనాగేశ్వరరావు గారు ఆయన చేయి పెడితే చాలు ఎంత కామెడీ వస్తుందో. ఆయన ప్రాస ఎట్లుంటుందంటే లాస్ట్ పంచి సారది ఉండాల్సిందే, వదిలిపెట్టాడు అంత ఈజీగా. అలా చూడు కొట్టేసి మరీ రాపించిండు పాన్ గ్లోబ్ అని. అస్సలు ఒప్పుకోరు సారు. లాస్ట్ పంచి సారదే ఉండాల్సిందే, ఉంటుంది సార్ అంతే. థ్యాంక్ యూ సార్. ఎంతోమందికి మీరు లైఫ్ ఇచ్చిండ్రు, అట్లనే నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను చెక్కిండ్రు. కొంచెం ఆ సత్తిలాగా కాకుండా ఇంకొంచెం కొత్తగా టక్కేసి మరి నన్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా చూపెట్టిండు. థ్యాంక్ యూ సార్. అందరు టీం అందరు కూడా, అజయ్ ఘోష్ అన్న, తర్వాత ప్రణవ్ హీరో, తర్వాత మాలవిక హీరోయిన్, నా టీం అందరు కూడా పనిచేసిన బుడ్డోడు ఆడు పందుకోకు మనకి ఇప్పటికీ మనసులో ఉంది. చక్రి, వీళ్ళందరి నడమ నేను నిజంగా ఇంట్లో ఉన్నట్టే ఉన్నా. నాకు షూటింగ్ చేసిన ఫీల్ కాలే. అసలు ఎవరైనా గోవాకి వెళ్ళి మంచిగా ఎట్లుంటారు, బిత్తిరి సత్తి లేకనే లొడాస్ అంగిలాగా వేసుకుంటారు. కానీ నాకు మంచి టైట్ ఒకటి వేసి ప్యాంట్ వేసి దానికి బెల్ట్ పెట్టి కథం చేజింగ్. ఇక అక్కడ ముందే ఉబ్బరం అంటే ఉరికిచ్చి మొత్తం కారిపోయేటట్టు చేసిండు శివనాగేశ్వరరావు సార్. అయినా కూడా ఆర్టిస్ట్కి ఏం కావాలి, ఫైనల్గా అవుట్పుట్ మంచిగా వస్తే ప్యాషన్ కదా మనకు. అందులోనే ఉంటాం, అందులోనే తింటాం, అందులోనే సస్తాం. అది ఆనందం. నిజంగా కూడా ఇండస్ట్రీలో ఇంత గొప్ప ఆశీర్వాదం చాలా తక్కువ మందికి వస్తుంది. థ్యాంక్ యూ సార్. అందరి టీం అందరికి కూడా థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ చెప్పాల్సిన మాట లాస్ట్లో చెప్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ, డిజిటల్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నమస్కారాలు. చివరిగా ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకుంటారని, గుర్తుపెట్టుకొని మా సినిమాని కాస్త అట్లా కొంచెం వీలైనంత ప్రమోషన్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ, వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నేను ప్రణవ్ చంద్ర. ఇప్పుడు దాకా నేను సినిమా పిచ్చోండి, మా నాన్నగారు చెప్పినట్టు. కానీ సినిమా నాకు పిచ్చి అని చెప్పారు. సినిమా నా మతం. ఇట్ ఈస్ ఎ రిలీజియన్ ఫర్ మీ. లైఫ్లో ఏదైనా నాకు సినిమానే. అది నేను ఏ పాత్ర పోషిస్తాను, ఏం చేస్తాను అన్నది పక్కన పెడితే నేను సినిమాల్లో ఉంటాను, సినిమాల్లో ఉంటూ జీవిస్తాను, సినిమాలతోనే అయిపోతుంది. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలండి. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎందుకు చెప్పాలంటే ఆయన మా ఇంట్లో మనిషి కాదు, మన అందరి ఇంట్లో మనిషి. చిన్నప్పుడు నేను దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడిని. దేవుడు నా ఫ్రెండ్ లాగా అనుకుని ఏదన్నా కోరికలు ఉంటే తీర్చచ్చు కదా, కాస్త నాకు ఇది చేసి పెట్టచ్చు కదా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అన్నట్టు అనుకుంటుండేవాడిని. అలా బాలసుబ్రహ్మణ్యం గారితో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటానండి. నేను ఎలా మాట్లాడుతూ ఉంటానంటే ఆయనే నాకు ఒక చెప్తూ ఉంటారనమాట పాట రూపేణ. కారులో వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏదన్నా దిగులుగా ఉన్నప్పుడు ఒక పాట ఉంటుంది, లేకపోతే ఆనందంగా ఉన్నప్పుడు ఒక పాట ఉంటుంది. ఎనీ ఎమోషన్, ఒక మనిషికి ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో అన్ని రకాల ఎమోషన్స్కి అన్ని సందర్భాలకి తగ్గట్టుగా పాడిన గొప్ప మనిషి ఆయన. ఇవాళ మన మధ్యన లేరు అనే, భౌతికంగా లేరు, కానీ ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. సినిమా ఉన్నంత వరకు ఉంటారు, పాట ఉన్నంత వరకు ఉంటారు, భాష ఉన్నంత వరకు ఉంటారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అంతకుమించి ఏం లేదు. అలాగే నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన లిస్ట్ కొంచెం ఉంది, చెప్తాను. ప్రప్రథమంగా మా అమ్మగారికి, నాన్నగారికి, నాకు జన్మనిచ్చినందుకు కాదు, నాకు చిన్నప్పటి నుంచి చదువు అందరూ చదువుకోమంటారు కానీ నాకు సినిమా జ్ఞానాన్ని ఇచ్చినందుకు, కళల పట్ల నాకు మమకారం పెంచినందుకు, నా జీవితాన్ని ఇంత చాలా ఆహ్లాదకరంగా చేసినందుకు మా మదర్కి, మా ఫాదర్కి చాలా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే నన్ను వెంటుండి నడిపిస్తున్న బంధుమిత్రులకి, స్నేహితులకి, మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నన్ను ఆదరించిన నా డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ గారికి, తర్వాత నేను ఇప్పుడు
పనిచేసిన మా క్రిష్ జాగర్లమూడి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఆయనను చాలా ప్రేమగా చూసి నా మీద చాలా బాధ్యతలు పెట్టున్నా. సార్ శివనాగేశ్వరరావు గారు ఇలా ఆర్టిస్ట్గా రమ్మంటున్నారు సార్, నేను వెళ్ళొచ్చా సార్, వెళ్ళమంటారా సార్ అంటే ఆయన నా భుజం తట్టి మేమందరం ఉన్నాం నీ వెనకాల, వెళ్ళి రమ్మని చెప్పారు క్రిష్ గారు. అలాగే నాకు ఫస్ట్ నన్ను శివనాగేశ్వరరావు గారి దగ్గరికి తీసుకెళ్ళిన మా శ్యామ్ గారికి, తీసుకెళ్ళిన తర్వాత నుంచి నన్ను చాలా బాగా చూసుకున్న మా శివనాగేశ్వరరావు గారికి, నన్ను ఎంతో కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్లో పెట్టిన మా శివప్రసాద్ గారికి, నాతో పనిచేసిన నటీనటులు అందరికీ థ్యాంక్స్ అండి. బొడ్డు కోటేశ్వరరావు గారి గురించి మరీ ముఖ్యంగా చెప్పాలి. ఆయన ఒక సందర్భంలో మా నాన్నగారితో అన్నారు, చైతన్య ప్రసాద్ గారు మీ అబ్బాయిని మా చేతిలో పెట్టండి, అతని భవిష్యత్తు చాలా బాగుంటుందని. ఆ మాట చాలా టచ్ చేసింది నన్ను. అలాగే చాలా బాగుంటుంది, ఫ్యూచర్ బాగుండాలి, అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్ డే. సో వీ హ్యావ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సర్స్ జయంతి అండ్ వీ హ్యావ్ ఆల్సో రిలీజ్డ్ our లిరికల్ వీడియో. సో ఈ లిరికల్ వీడియోకి స్పెషల్ ఏంటి అంటే ఇది pan globe, and I think I wish that each one of you would watch this video and give a lot of love and appreciation. Thank you. ఈవేళ బాలుగారి జన్మదినోత్సవం జయంతి అనడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కొంతమందికి మరణం ఉండదు, చిరంజీవులు వారు. అందులో బాలుగారు మనందరి హృదయాల్లో, ప్రపంచంలో తెలుగు భాష ఒక్కటే కాదు అనేక భాషల్లో పాడి అనేకుల హృదయాల్లో శాశ్వతంగా చిరంజీవిగా ఉన్న బాలుగారి జన్మదినోత్సవం. కానీ వారు లేరు గనక వారికి అంజలి ఘటిస్తూ, బాలుగారు పాట పాడాలని తన పదాలని పలకాలని కోరుకొని కవి రచయిత ఎవరు ఉండరు. నేను బాలుగారిని మొదటిసారి కలిసింది ఒక నటుడిగా చూస్తూ కలిశాను ఆయన్ని. మైనా అనే చిత్రానికి నేను మొదటిసారి పాటలు రాశాను 96వ సంవత్సరంలో, 1996లో. ఆ సినిమాలో బాలుగారు కూడా పాడారు, నటించారు, చాలా ముఖ్యమైన పాత్ర చేశారు. నాకు ఆ సినిమా పాటల రచయితగా, దర్శకుడితో నాకున్న సాన్నిహిత్యం కారణంగా షూటింగ్ మొత్తం ఉన్నాను. దాదాపు ఒక 30 రోజులు 40 రోజులు శరత్ బాబు గారు, బాలుగారు పోటాపోటీగా నటించిన ఆ హెల్దీ కాంపిటీషన్ని, బాలుగారిలో ఉన్న మరో కోణాన్ని ప్రత్యక్షంగా చూడగలిగాను. ఆ తర్వాత ఒక పుస్తకావిష్కరణ సభలో బాలుగారిని కలిసినప్పుడు నేను పాటల రచయితనని పరిచయం చేశారు. బాబు మీ పాటలు ఏమన్నా పాడానా నేను అని అడిగారు. లేదండి, అవకాశం నాకు రాలేదు అని చెప్పా. అంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా, మీ పాటలు పాడే అవకాశం నాకు రాలేదు బాబు, నన్ను ఎవరూ పిలవట్లేదుగా ఇప్పుడు పాటలు పాడడానికి అన్నారు. బాలు గారిని తర్వాత ఎంతోమంది, ఇదొక నదీ ప్రవాహం గనక అనేక పాయలు వచ్చి కలుస్తాయి గనక సినిమా పరిశ్రమలో నిజంగానే బాలు గారు అన్ని పాటలు ఇంతకుముందు పాడేవారు, తర్వాత క్రమంగా తగ్గినాయి. ఆయన ఎక్కడ అభద్రతాభావం లేకుండా నాకు అవకాశం రాలేదు అందుకు పాడలేకపోతున్నాను కానీ నేనేం తగ్గించలేదు అని చెప్పేవారు. ఎట్టకేలకి నాకు ఆ అవకాశం ఆ నలుగురు సినిమాలో వచ్చింది. అందులో నేను రాసిన అన్ని పాటలని బాలుగారు పాడారు. బాలుగారు నా ఎక్కువ పాటలు పాడలేదు, చాలా ఆలస్యంగా అవకాశం వచ్చిందనుకున్న లోటుని ఒకే ఒక సినిమాతో తీర్చేశారు ఆయన. ఎందుకంటే ఆ నలుగురిలో ఒక్కడై రావడం ఒక్కడైపోవడం అనే పాట శాశ్వతంగా నిలిచిపోయే పాట అయ్యింది నా అదృష్టవశాత్తు, ముఖ్యంగా బాలుగారు పాడడం వల్ల. ఆ తర్వాత కూడా ఆయన అనేక సార్లు కలిసినప్పుడు బాబు ఎన్ని అవార్డులు వచ్చినాయి నీకు ఆ పాటకని అడిగేవారు. ఒక్కటే అవార్డు సార్, అద్భుతమైన అవార్డు, ఆస్కార్ కన్నా మించిన అవార్డు. ఆ పాటని బాలుగారు పాడడం, అంతకు మించి వేరే అవార్డులు అవసరం లేదు సార్ నాకన్నారు. ఆయన అద్భుతంగా నిర్వహించి వర్ధమాన గాయకుల్ని పైకి తీసుకొచ్చిన, ఎంతోమంది గాయకులను తీసుకొచ్చిన పాడుతా తీగ కార్యక్రమానికి 2 సార్లు నన్ను అతిథిగా ఆహ్వానించి నన్ను సన్మానించినట్టే ఫీల్ అవుతున్నాను నేను.
ఆయన పక్కన కూర్చున్న ఆ మధుర క్షణాలని కూడా మర్చిపోలేను. ఆయన ఎంత వినమ్రుడో చెప్తాను. పాడుతా తీయగాలోనే మన బోస్ గారు అతిథిగా వెళ్ళిన ఒక కార్యక్రమంలో ఒక చిన్న భాషాపరమైన చర్చ జరిగింది. మధుర బాధ అనే పదం గురించి. అది ఈ తెలుగు సంస్కృతం రెండు మాటలు కలిపేస్తే ఒక ప్రాపర్ ఆర్డర్ లేకుండా అది దుష్ట సమాసం అని అంటూ ఉంటాం. అది దుష్ట సమాసం అనుకుని దాని మీద సుదీర్ఘంగానే చర్చించారు. మీకు గుర్తుందో లేదు. మీరు అప్పుడు అధర కాగితోనే నేను పొరపాటు చేశానని బోసు గారు కూడా చాలా వినమ్రంగా ఒప్పుకున్నారు. ఒక పాటలో తను చేసిన చిన్న పొరపాటు, పెద్ద పొరపాటు ఏం కాదు. నేను దాని గురించి బాలుగారి కార్యక్రమంలో పొరపాటు ఉండకూడదు, ఆయన నోట తప్పు దొరలకూడదనే ఉద్దేశంతో ఆయనకి వాట్సాప్ మెసేజ్ పంపించాను. సార్, మధుర బాధ దుష్ట సమాసం, విషమ సమాసం, రాక్షస సమాసం కాదు, రెండూ సంస్కృత పదాలే, అది సరైన సమాసమే అని పంపిస్తే ఆయన వెంటనే నాకు రిప్లై ఇచ్చారు. బాబు, నా ప్రోగ్రాం చూడడమే కాకుండా నా నోట తప్పులు పలకూడదని ఈ కరెక్షన్ చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను సరైన సమయంలో నీకు డ్యూ క్రెడిట్ ఇస్తూ నా తప్పు దిద్దుకుంటాను అన్నారు. అది కదా గొప్పవాడి లక్షణం. వీడెవడో చెప్పడం ఏంటి, నాలో తప్పులు వెతకడం ఏంటి కాదు. పొరపాటు దొరికినప్పుడు పొరపాట్లు అందరం చేస్తాం, దాన్ని అంగీకరించి సరిదిద్దుకోవడమే మహానుభావుల లక్షణం. బాలుగారు ఇంత చిరస్థాయిగా ఎందుకున్నారంటే ఎన్నో 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 భాషల్లో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన వారు. తన నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచినవారు. ఈవేళ కొన్ని పాటలు రాయాలంటే బోసు గారివి కొన్ని 100 పాటలు పాడారు ఆయన. నాకు కేవలం ఒక 20 పాటల వరకు పాడారు. అయినా సరే అవి నిజంగా నేను చెప్తాను, ఎప్పుడు ఇంట్లో పెద్దగా సెలబ్రిటీలతో ఫోటోలు అవి ఏమీ పెట్టుకోను. ఒకే ఒక్క ఫోటో ఉంటుంది మా ఇంటి గోడకి. అది ఆ నలుగురు సినిమా తర్వాత ఆయనతో ఫోటో దిగుతుంటే, బాబు నీతో ఇలా దిగిన ఫోటో అని ఒక భంగిమలో ఇలా భుజం మీద చేసి దిగిన ఫోటో ఉంటుంది. అది ఒక అవార్డుగా నేను ఇంట్లో ఇప్పటికీ పెట్టుకున్నాను. ఇప్పుడు కొన్ని పాటలు రాయడానికి నిజంగా భయం వేస్తుంది. బాలు గారు ఏదైనా పాట ఒక రేంజ్లో పాట ఉంటే ఎవరు పాడితే బాగుంటుందని నన్ను అడిగితే నా నోట వచ్చేది ఒకటే మాట, అది బాలుగారు పాడితే బాగుంటుందని. ఇష్టమైన వాళ్ళు, సాధ్యమైన వాళ్ళు పాడించారు. ఇప్పుడు నేను బాలుగారు పాడతారు, ఆయనతో పాడించండి అని చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఇది ప్రతి కవికి చాలా పెద్ద లోటు. మాకు మాత్రమే తెలుస్తుంది అది. కొన్ని పాటల్ని, కొన్ని పదాలని కొంతమంది పలకలేరు. ఆయన పలుకుతున్నారు, ఉచ్చారణ దక్షుడు గనక ఆయన పాడతారంటే నిర్భయంగా నిద్రపోవచ్చు మనం. అందుకే ఆయన పోయినప్పుడు ఒక 4 మాటలు నా గుండెల్లోంచి వచ్చినవే. బోసుగారిలాగా జ్ఞాపక శక్తి లేదు నాకు, నేను చూసుకుని చెప్పాల్సిందే. పలికే నాథుడు లేక ఎన్ని పదాలు కన్ను మూస్తాయో, పలికే నాథుడు లేక ఇక ఎన్ని పదాలు కన్ను మూస్తాయో, పాటల దేవుడు లేక ఎన్ని హృదయాలు శిలలైపోతాయో. ఒక్క నెల బాలుడి కోసం ఎన్ని కోట్ల శూన్య హృదయాకాశాలు ఆక్రోశిస్తున్నాయో. ఒక్క స్వరధార కోసం ఎన్ని భాషలు ఆర్తితో ఘోషిస్తున్నాయో. ధన్యుడవయ్యా బాలు, నీకివే శతకోటి జన నీరాజనాలు. ఇక ప్రస్తుత సందర్భం, దోచేవారెవరురా చిత్రంలో మా సాటి కవి శివనాగేశ్వరరావు గారు రాసిన పాట రిలీజ్ సందర్భం, ఇది విడుదల సందర్భం. ఇందాక భరణి గారు అన్నట్టు నాది, బోసు గారిది, శిరాశ్రీ గారిది, మిగిలిన మా సహకవులు, సినిమా కవులు అందరిది ఒకటే విన్నపం, సార్ మమ్మల్ని బతకనియండి, మా పొట్ట కొట్టకండి.
ఎందుకంటే పాటల్లో ప్రయోగాలు చేయాలి, మారుతున్న తరానికి ప్రయోగాలు నచ్చుతాయి. కానీ మేము రాసేది భాష హిందీ నుంచో లేకపోతే తమిళ్ నుంచో లేకపోతే ఇంగ్లీష్ నుంచో వేరే పరభాషా పదాలంటే అంతకన్నా ఎక్కువ తీసుకొచ్చి రాయలేము మేము. కానీ ఒక భాషనే క్రియేట్ చేసి దాన్ని ఏమనాలి, నేను నాగేశ్వరరావు గారు సృష్టించిన భాష కదా అది, హీబ్రూ భాష అలాగా నాగ్రిష్ భాష. ఆ నాగ్రిష్ భాషలో ఆయన ఒక పాట రాసి మమ్మల్ని వీళ్ళ గడగడలాడించారు. ఐసీయూలో ఎవరెవరున్నారో మాకు తెలియదు, ఐసీయూలోకి వెళ్ళలేం, కానీ అది మనల్ని ఆనందపరచడానికి రాసిన పాటే. దాని అర్థం ఏంటో మీ అందరితో పాటు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. శివనాగేశ్వరరావు గారు మీరు అది వివరించాలి మాకు తప్పనిసరిగా. దాని నేపథ్యం కూడా చెప్పాలి. ఆ భాష మీరే క్రియేట్ చేశారా లేకపోతే ఎక్కడి నుంచైనా అన్వేషించి తీసుకొచ్చారా అన్నది తప్పకుండా మాకు చెప్పాలి. కవి గురించి కూడా మాట్లాడేశాను కనుక, సునయన గారు అద్భుతంగా పాడారు. మీరు మీ వీడియోలు చూడడం, మీ హావభావాలు ఇవన్నీ మమ్మల్ని ఎప్పటి నుంచో అలరిస్తున్నాయి. సినిమాల్లో కూడా మీ అభినయాన్ని చూసి ఆనందిస్తున్నాం. ఇప్పుడు మీ పాట విని కూడా ఆనందించాం. అభినందనలు. మీరు మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటాను. అలాగే ఈ సినిమా గురించి నాకు ప్రత్యేకత ఏంటంటే డబల్ ధమాకా అన్నారు. మా అబ్బాయి ప్రణవ్ చంద్ర ఈ చిత్రంలో మొదటిసారి హీరోగా నటిస్తున్నాడు. నిజానికి ప్రణవ్ చంద్రకి మా అబ్బాయి శశి ప్రపూర్ణకి వీళ్ళకి సినిమా అంటే పిచ్చి. చాలామందిలాగే వీళ్ళకు కూడా సినిమా అంటే పిచ్చి. అయితే నేను సినిమాల్లో ఉన్నాను కనుక నేను అవకాశాలు ఇప్పిస్తాను వాళ్ళు ఎప్పటికీ ప్రామిస్ చేయలేదు. ఇక్కడ ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి, ఎవరి అవకాశాలు వాళ్ళే సంపాదించుకోవాలని చెప్పాను. ఇద్దరూ కూడా దర్శకత్వ శాఖను ఎంచుకున్నారు. ప్రణవ్ చంద్ర ఇంతకుముందు ఏమో గుర్రం ఎగరావచ్చు అనే సినిమాలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ పాత్ర ఉంటే కొంచెం పెద్ద పాత్ర అది. మొదటిసారిగా చేశాడు. చంద్ర సిద్ధార్థ గారుకి చిన్నప్పటి నుంచి వాడు తెలుసుండడం వల్ల ఆ సినిమాలో వాడు చదువుకునే రోజుల్లోనే ఆ పాత్ర చేశాడు. తర్వాత వాడు నటన పట్ల పెద్ద ఆసక్తి చూపించలేదు. ఒక డ్యాన్సర్గా వాడి కాలేజీలో ఎంత పాపులరో నేను ప్రత్యక్షంగా చూశాను. అయినా సరే వాడు నటన కాదు, నేను ఒక క్రియేటర్గా ఉంటాను, దర్శకత్వ శాఖ నేను ఎంచుకుంటానన్నాడు. పెద్దాడు చిన్నాడు కూడా దర్శకత్వ శాఖలోనే ఉన్నారు. ఇప్పుడు నిజానికి హరిహర వీరమల్లు సినిమాకి ప్రణవ్ చంద్ర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తూ మంచి పొజిషన్లో ఉన్నాడు, కృషి గారి దగ్గర పనిచేస్తూ. ఆ దశలో శివనాగేశ్వరరావు గారు నా చిరకాల మిత్రులు. ఆయన ప్రణవ్ నాకు కావాలి, నాకు ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ వాడు చేయాలి అన్నప్పుడు ప్రణవ్ కొంచెం సంకోచించాడు. నేను ఒకటే చెప్పాను, ఎంతోమంది హీరో అవ్వాలని కలగంటూ ఉంటారు. వాళ్ళెవ్వరికీ రాని అవకాశం ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పుడు మనం కాదనకూడదు. సినిమా ఏం చేయాలో మనం అన్నది సినిమానే నిర్ణయిస్తుంది, మనం కాదు. సినిమా అంత గొప్పది, వచ్చిన అవకాశం, నువ్వు ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉన్నవాడివి, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈ సినిమా చేయని చెప్పాను. అది కూడా ఒక మంచి హ్యాండ్, సేఫ్ హ్యాండ్స్లో నిన్ను పెడుతున్నాను. శివనాగేశ్వరరావు గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆయన చిత్రాలే కాదు వ్యక్తిగా కూడా నాకు తెలుసు. ఆయన అడిగినప్పుడు కాదనకూడదు అని చెప్పాను. అయితే నువ్వు ఏది చేసినా సరే సినిమాలో సిన్సియర్గా చేయాలి, 100 కన్నా ఎక్కువ శాతమే నువ్వు ఇవ్వడానికి ప్రయత్నించాలి, మన కోసం ఎవరు అక్కడ వేచి ఉండకూడదు అని చెప్పాను. అది వాడు పాటించాడని నేను అనుకుంటున్నాను. అది శివనాగేశ్వరరావు గారే చెప్పాలి. వాడు ఎలా చేశాడు, వాడి భవిష్యత్తు ఏంటనేది అశేష ప్రేక్షక లోకం నిర్ణయిస్తుంది. వాడు బాగా చేసుంటే మీరు తప్పక ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మరొక ముఖ్యమైన వ్యక్తి బొట్టు కోటేశ్వరరావు గారు, ఈ చిత్ర నిర్మాత. వారు కూడా మొదటి నుంచి ఎంతో ఎంకరేజింగ్గా, ఏం పర్వాలేదు మీ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉందని వారు అభినందించారు, ఆశీర్వదించారు.
కోటేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ చిత్రంలో మిగిలిన పాటలు రాస్తున్నా నాకు కూడా, మా అబ్బాయికే కాదు నాకు కూడా తొలి చిత్రం శివనాగేశ్వరరావు గారితో. ఇన్నేళ్ల పరిచయం ఉన్నా నాకు ఎప్పుడు ఆయన సినిమాలో రాసే అవకాశం రాలేదు. మొదటిసారిగా ఈ దోచేవారు ఎవర్రా చిత్రానికి శివనాగేశ్వరరావు గారితో కలిసి పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా శివనాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. అవన్నీ విన్నా కూడా మనకి జీవితకాలం సరిపోదు, రోజుకొక పాట చొప్పున విన్నా కూడా. సో ఇప్పటికీ నేను ఆయన పాడిన తమిళ పాట కానీ, కన్నడం కానీ, తెలుగు కానీ ఏదైనా కూడా పాతవి నేను విననివి వెతుక్కుని మరీ వింటూ ఉన్నాను, నాకు టైం దొరికినప్పుడల్లా కూడా. ఆ రకంగా ఆయన ఎప్పటికప్పుడు మనల్ని కొత్త పాటతో పలకరిస్తూనే ఉన్నారు, అవన్నీ పాత పాటలు అయినా కూడా. నిజానికి ఒక జనరేషన్ మొత్తం, అంటే ముఖ్యంగా మాకు మన చైతన్య ప్రసాద్ గారికి, చంద్రబోస్ గారు, మా అందరికీ కూడా మేము మొట్టమొదట అమ్మ పాట విన్నామో లేదో మాకు గుర్తులేదు, కానీ బాలుగారి పాటే విని పెరిగాం చిన్నప్పటి నుంచి కూడా. మాకు తెలిసి పాట అంటే బాలుగారి గొంతే కాబట్టి వారితోటి మా జీవితంలో దాదాపుగా ఒక 40 ఏళ్ల పాటు జర్నీ అలా కొనసాగుతూనే ఉంది. ఆయన ఒక్కసారి కలిస్తే చాలు, ఆయన ఒక్కసారి ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనుకున్నటువంటి ఒకానొక స్టేజ్ నుంచి నా అదృష్టం బాగుండి దేవుడి దయ వల్ల వారి చేత కనీసం ఒక 10 పాటలు పాడించుకోగలిగాం. అంటే నా పాటలు నేను రాసిన అక్షరాలు ఆయన గొంతులో విన్నప్పుడు నాకు కలిగిన భావాన్ని కూడా ఆయనతో ఒకసారి ఒక పద్య రూపంలో నేను చెప్పుకున్నాను. నిజానికి గంగలో మునకేస్తే మన ఆత్మ కూడా శుద్ధి అవుతుందంటారు, అలాగే మా పాట మీ గొంతులో కనుక పలికితే అది బంగారం అవుతుందండి అని చెప్పాను నేను ఒకసారి. గంగా స్నానము చేసిన అంగాంగము శుద్ధమవును ఆత్మయు కూడన్, మంగళమౌ మా పాటలు బంగారము లవును పలుక బాలుగళమున్ అని వారి ముందే ఈ పద్యం చెప్పినప్పుడు కూడా ఆయన ఎంతో వినయంగా, వినమ్రంగా, అంటే అసలు నా స్థాయికి, నా వయసుకి, ఆయన వయసుకి, ఆయన స్థాయికి నాకు అసలు ఏమీ లేదు. ఆయన చాలా ఇలా ముకుళితం అయిపోయి చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇలాగ నన్ను పొగిడి అన్నట్టుగా అంతలాగా ఆయనలాగా ఇదైపోయారు. నిజంగా ఆయన్ని అంత ఎత్తుకి ఎదిగేలా చేసింది ఆయనలో ఉన్నటువంటి మోడస్టీ అని నా గట్టి నమ్మకం. ఆయనకున్నంత వినయం ఇక నేను అసలు ఎవరిలోనూ చూడలే. అంటే అంత స్థాయిలో ఉన్నవాడికి అంత వినయం చాలా 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 కష్టం. కాస్త ఒక్క చిన్న విజయమో కాస్త గుర్తింపు వస్తేనే కొంచెం ఇలా తలెగరేసి మాట్లాడటం అనేటువంటి జరుగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇన్నేళ్ల పాటు ఆయన ఒక సమ్రాట్గా ఒక రాజ్యాన్ని ఏలి, ఒక పాటలు ఇన్ని పాటలు, ఒక భాష కాదు ప్రతి భాష వాళ్ళు కూడా ఈయన మావాడే అనే అంత ఇదిగా ఆయా భాషలను పలికి అంత స్థాయిలో ఉన్న వ్యక్తి అంత వినమ్రంగా ఉండటం, వినయంగా ఉండటం అనేది నిజంగా నభూతో నభవిష్యతి. నిజంగా ఎస్పి బాలు అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాటలు ఎలాగో గుర్తుపెట్టుకుంటాం, అవన్నీ మనం హమ్ చేస్తూనే ఉంటాం. ఆయన వ్యక్తిత్వ పరంగా కూడా ఎస్ అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్, పి అంటే ప్లెజెంట్ స్పీచ్, బి అంటే బీమింగ్ స్మైల్, ఏ అంటే అటెన్షన్ టు డీటెయిల్, ఎల్ అంటే లవ్ టువర్డ్స్ వర్క్, యు అంటే అప్గ్రేడింగ్. ఈ క్వాలిటీస్ ఎవరెవరు ఏ రంగంలో ఉన్నా కూడా పాటించదగ్గ క్వాలిటీసు. ఇవి పాటిస్తే ఆయన స్థాయి అనేటువంటిది కష్టం, కానీ ఉన్న స్థాయి నుంచి ఖచ్చితంగా బెటర్ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నేను బాలుగారి గురించి చెప్దాం అనుకున్నది. ఇక మన టాపిక్ వస్తే దోచేవారు ఎవరురా శివనాగేశ్వరరావు గారు. శివనాగేశ్వరరావు గారితో నా పరిచయం 3 స్థాయిలుగా ఉంది. మొట్టమొదటిది ప్రేక్షకుడు. ఆయన తీసినటువంటి ఎన్నో సినిమాలకి నేను ప్రేక్షకుడిని. ఆయన మొట్టమొదటి సినిమా మనీ తీసినప్పుడు నేను 9th క్లాస్లో ఉన్నాను. సో అప్పటి నుంచి ఎన్నో సినిమాలు ఒక ప్రేక్షకుడిగా చూసి 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 కాలక్రమేణా ఒకానొక మలుపులో నేను విశ్లేషకుడిని అయ్యాను. ఆయన తీసిన 2 సినిమాలకి నెగిటివ్ రేటింగ్స్ ఇచ్చి నేను విమర్శ చేసినా కూడా ఆయన ఇలాగే నవ్వుతూ ఫోటో అని ఒక సినిమా తీస్తే దానికి టైటిల్ సరిగ్గా కడగలేదని పెట్టా, అప్పట్లో ఫోటో సరిగ్గా కడగలేదని. అలాగే నిన్ను కలిశాక అని చెప్పని ఆయన సినిమా తీస్తే ఇది నిన్ను కరిచాక అని మార్చాను. అంటే ఇంత దారుణంగా, అంటే అటువంటి స్థాయిలో రివ్యూలు రాస్తేనే రివ్యూ అనేటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నవాడిని నేను అప్పట్లో. సో అలా రాసినా కూడా చాలా స్పోర్టివ్గా, ఈయనంత స్పోర్టివ్గా ఉన్నవాళ్ళు నేను ఎవరిని చూడలేదండి నిజంగా. ఎలా ఉన్నా కూడా, అంటే మనిషి వాళ్ళ స్పందనలు ఎలా తెలిపినా కూడా ఇందాక నేను చెప్పినట్టుగా బాలుగారిలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ వీళ్ళు కూడా చాలా ఎక్కువ. సో క్రమంగా
ఇప్పుడు ఆయనతోటి పాటలు రాసేటువంటి అవకాశం అంటే గతంలో అవన్నీ ఆయన అసలు మనసులో పెట్టుకోకుండా నన్ను పిలిచి పాట రాయించుకుని ఆ పాటను కూడా ఆయన తిట్టకుండా పాపం వెంటనే యాక్సెప్ట్ చేసి నిజంగా ఆయన రాసిన ఆ చిత్ర విచిత్రమైన భాష పాటకి నేను తెలుగు ట్రాన్స్లేషన్ చేసినట్టు చేశాను. అంటే నేను డబ్బింగ్ రాశాను తెలుగుకి, ఒరిజినల్ అయిందే డబ్బింగ్ రాశాను, తెలుగు డబ్బింగ్. సో అలాగే ఈయనలో విపరీతమైన ఈ సెన్స్ ఆఫ్ హ్యూమరు. రోజు నాకు దాదాపుగా వారంలో 3 సార్లు మాట్లాడుకుంటామండి ఫోన్లో. మాట్లాడినప్పుడల్లా ఒక అరగంట 30 గంట సేపు వెళ్ళిపోతుంది టైము. ఈయన ఫోన్ చేశారు అనగానే ఓ అరగంట పడుతుంది అన్నమాట అనుకుని చెప్పని ఎత్తినా కూడా ఒక 30 గంట సేపు అసలు టైం తెలియకుండా వెళ్ళిపోతుంది. అంత హిలారియస్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఆయనలో ఉన్న సహజ సిద్ధమైన సెన్స్ ఆఫ్ హ్యూమరు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా పెరిగిపోయిందండి. ఎవడో పెట్టిన పోస్ట్కి ఆయనలో ఏదో స్పందన కలుగుతుంది. అది ఫోన్ చేసి ఆ పోస్ట్ గురించి షేర్ చేసుకుంటూ విపరీతమైన కామెడీ చేసి దాన్ని, అంటే అక్కడ చేయలేని కామెడీని ఇక్కడ నా చెవిలో చేసి ఇలాగా ఆయన నేను ఇద్దరం కూడా చాలాసేపు ఆనందం పొందడం అలాగా చాలా సందర్భాలు జరిగినాయి. అది ఎవరెవరు పోస్టులు అనేటువంటిది మనం పేర్లు చెప్పక్కర్లా. సో ఇలాగా ఆయనలో ఉన్నటువంటి ఈ యొక్క హాస్య ధోరణి ఏదైతే ఉందో నా యొక్క పరిశీలన ప్రకారం గతంలో కంటే ఈ మధ్య బాగా పెరిగింది. కనుక ఆయనతో అన్నాను ఒకసారి, సార్ మీరు అర్జునుడు తన ఆయుధాలని జమ్మి చెట్టు మీద దాచినట్టుగా మీరు అలా దాచిపెట్టుకున్నారు, సినిమాలు తీయట్లేదు ఈ మధ్యన, మీరు అవన్నీ ఒకసారి దించి మీరు దిగాలండి, ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమరు ఇంతలా పెట్టుకుని మీరు చేయకపోతే ఎలాగా అంటే, ఇదంతా ఆయన చాయిసే. ఆయన పాజ్ బటన్ నొక్కారు, అలాగ ఆగారు. అంటే అది ఆయనకు మళ్ళీ అనిపించినప్పుడే ఆయన చేశారు. ఇప్పుడు ఆయుధాలు దింపారు, వచ్చారు, ఒక అద్భుతంగా తీస్తున్నారు సినిమాని. నేను మన అజయ్ ఘోష్ గారి పాట ఆ షూటింగ్ కూడా వెళ్ళాను. చాలా ప్యాషనేట్గా, ఎక్కడ కూడా ఏమీ రాజీ పడకుండా. అసలు కమెడియన్స్కి డ్యూయట్ అనేటువంటిది చూసి చాలా ఏళ్ళు అయిపోయింది. ఈ మధ్యకాలంలో నాకు ఎక్కడ కనపడలేదు అసలు. ఒకనొక తరంలో ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో అసలు లేవు. అలాగా అజయ్ ఘోష్ గారి మీద ఒక కామెడీ సాంగ్, అలాగే ప్రణవి సాధనాల్ గారు ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు. చాలా హ్యూమరస్గా ఉంది. అలాగే తెలుగు పాట రిలీజ్ అయినప్పుడు కూడా దాని గురించి కూడా నేను కొంచెం మాట్లాడుకోవచ్చు, మీరు కూడా స్పందన చెప్పచ్చు. అప్పుడు ఇదంటే అర్థం కాదు కాబట్టి భాష. నా రిక్వెస్ట్ ఏంటంటే శివనాగేశ్వరరావు గారికి ఈ పాటకి కింద సబ్ టైటిల్ కూడా వేస్తే బెటరు. భావం పదాలు తెలియదు కాబట్టి సబ్ టైటిల్ వేస్తే అట్లీస్ట్ మాకు అర్థమవుతుంది, అంటే అందరికీ కూడా తెలుస్తుంది. అంటే నాకు తెలుసు అనుకోండి, మీరు నాకు చెప్పారు, అదే రాశాను తెలుగులో మిగతా వాళ్ళ గురించి. సో ఇది ఒకటి చేయాలి. అలాగే ఈ వేడుక సందర్భంగా ఒకటి ఏంటంటే, ఇందులో చాలా చిత్రాలు చాలా విశేషాలు ఉన్నాయండి. సునయన గారు ఇందులో పాట పాడారు, ఇది ఆవిడకి స్వరంగేట్రం సినిమా పరంగా. అలాగే శివనాగేశ్వర గారు పాట రాశారు, ఆయనది కలంగేట్రం ఆయనది కూడా. అలాగే హీరో మన ప్రణవ్ అరంగేట్రం. ఇంతే కాకుండా తరంగేట్రం ఎవరు ఆయన తెరంగేట్రం చేశారు. సో అలాగా నేను తర్వాత చైతన్య ప్రసాద్ గారు మేమిద్దరం కూడా శివనాగేశ్వరరావు గారి సినిమాలకు రాయటం డెబ్యూ మాకు ఇది. ఇలా అందరికీ డెబ్యూలే, చాలామందికి డెబ్యూలు ఉన్నాయి ఇందులో. అలాగే హర్షవర్ధన్ గారు సుప్రసిద్ధ నటులు, వారు కూడా ఇందులో పాట పాడారు. చంద్రబోస్ గారు ఇందులో నేను రాసినటువంటి పాట ఆయన పాడబోతున్నారు. ఈ రకంగా ఆయనకు కూడా డెబ్యూ నా పాట పాడటం అనే విషయంలో. ఇలాగా చాలా విశేషాలు ఉన్నాయి, చాలా ఇంకా ఎన్నెన్నో సరదా అంశాలు ఉన్నాయి. అది మరొక వేడుకలో మరింత విపులంగా దాని గురించి చర్చించుకుందాం. ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. for more videos. Subscribe I Dream. Please subscribe for more videos. I Dream. I Dream. For more videos, Subscribe I Dream. Please subscribe. Subscribe I Dream channel. Do subscribe I Dream. I Dream channel ni subscribe చేయండి. Do watch I Dream.